డియర్ ఫ్రెండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషికి అవసరమే. మరి వేరే వస్తువులు కొన్నట్టు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకోడు? వేరే వస్తువులు కొనాలంటే మరీ వెళ్ళి తీసుకుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రం ఎల్ఐసి అడ్వైజర్, ఇన్సూరెన్స్ అడ్వైజర్ పదే పదే తిరిగి నచ్చజెప్పినా కానీ తీసుకోకపోవడానికి రీజన్ ఏందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జనరల్గా మనకు ఈ ప్రపంచంలో సేల్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే టాంజిబుల్ ప్రొడక్ట్స్, ఇంకోటి ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్. ఈ రెండు ప్రొడక్ట్సే ఉంటాయి అమ్మడానికి, సేల్స్ చేయడానికి. మరి టాంజిబుల్ ప్రొడక్ట్స్ అంటే ఏంది? టాంజిబుల్ ప్రొడక్ట్స్ అంటే మనం చూడగలుగుతాం, దాన్ని ముట్టుకోగలుగుతాం, దాన్ని వెంటనే యూజ్ చేసుకోగలుగుతాం. దీన్ని టాంజిబుల్ ప్రొడక్ట్స్ అంటారు. ఉదాహరణకు ఒక పెన్ ఉందనుకోండి, పెన్ చూస్తాం, కలర్ బాగుందా, పెన్ ఎలా ఉంది, ఎలా రాస్తుంది, గ్రిప్ ఎలా ఉంది చూస్తాం, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం, వెంటనే రాయడం మొదలుపెట్టేస్తాం. కొన్న వస్తువుకు వెంటనే దాని ఫలితం కనబడుతుంది. అలాగనే ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ కూడా అంతే. మొత్తం తెలుసుకొని ఫ్రిడ్జ్ గురించి, ఏ ఫ్రిడ్జ్ తీసుకోవాలి అని తీసుకొని, ఏ ఫ్రిడ్జ్ అయితే బాగుంటుంది అని మొత్తం తెలుసుకొని మనం ఫ్రిడ్జ్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటర్ పెట్టేస్తే ఒక 10-15 నిమిషాల్లో కూల్ అయిపోతాయి. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంతేందుకు మనం చెప్పులు చాలాసార్లు మనం పాత చెప్పులతో వెళ్ళి కొత్త చెప్పులు కొన్న తర్వాత ఆ పాత చెప్పుల్ని ప్యాక్ చేయించి కొత్త చెప్పులు వేసుకొని వస్తూ ఉంటారు చాలామంది. అంటే మనం చెల్లించిన కాస్ట్కు వెంటనే ఫలితం కనబడుతుంది. మరి ఇంటాంజిబుల్ ప్రోడక్ట్ అంటే మనకు కనబడదు, ముట్టుకోవడానికి లేదు, వెంటనే దానికి ఫలితం ఉండదు. మరి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంది ఫ్రెండ్స్? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కూర్చొని. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏమని దాని యూజ్ ఏందని చెప్పాలా? యాక్చువల్గా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ యూజ్ ఏంది? మనం డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అటు ఇటు మార్చి చెప్తుంటాం. కానీ దానికి డైరెక్ట్ అర్థం ఏంటంటే మీరు చనిపోతే ఇన్ని డబ్బులు కుటుంబానికి వస్తాయి, మీ కుటుంబానికి ఇంత ఆర్థిక రక్షణ వస్తుంది మీరు చనిపోతే. మరి ఈ విషయం మనం చెప్పగలుగుతామా? డైరెక్ట్గా చెప్పడానికి లేదు. పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసాం. దీని టర్మ్ ఎంత? 20 ఇయర్స్. 20 ఇయర్సా? అప్పటి వరకు ఎవరు ఎక్కడుంటారో ఏమో. అంత దూరం ఎందుకు సార్ అంటారు కస్టమర్. 20 ఇయర్స్ అంటే ఆ 20 ఇయర్స్ రావు, ఇంకా 20 ఇయర్స్ తర్వాత మనం ఉండము అన్నట్టుగా మాట్లాడతాడు. ఇలాంటి పరిస్థితులలో ఎల్ఐసి అడ్వైజర్ చేయాల్సిన పని ఏంది? మెచ్యూరిటీ 20 ఇయర్స్ తర్వాత వస్తుంది అంటే 20 ఇయర్సా? అప్పటి వరకు వెయిట్ చేయాలనా? అంత వద్దు అంటాడు. దీనివల్ల లాభం ఏంది అంటే చనిపోతే డబ్బులు వస్తాయని చెప్పలేము. ఇన్ని సంవత్సరాలు అంటే వామ్మో ఇన్ని సంవత్సరాలు అంటాడు. మరి దాని బెనిఫిట్ వెంటనే ఉంటుందా అంటే మెచ్యూరిటీ అప్పుడు ఇన్ని డబ్బులు వస్తాయని చూపెడతాం, లేకపోతే చనిపోతే మీ కుటుంబానికి ఇన్ని డబ్బులని చూపెడతాం. మరి ఇది డైరెక్ట్గా చెప్పే పరిస్థితి ఉండదు ఏజెంట్కు. అప్పుడు ఏజెంట్ ఏం చేస్తాడు? ఒకవేళ నాకు ఏమన్నా అయితే ఇన్ని డబ్బులు వస్తాయి పాలసీలో, లేకపోతే ఈ పాలసీ తీసుకున్న అతనికి ఏమన్నా అయితే ఇన్ని డబ్బులు వస్తాయి అని వేరే వాళ్ళ మీద వేసి చెప్పాల్సి వస్తుంది. ఈ ప్రొడక్ట్స్లో మనం తెలుసుకోవాల్సిన తేడా ఏంటంటే టాంజిబుల్ ప్రోడక్ట్లో ఇంటెలిజెంట్ కోషెంట్ అంటే మనం మెదడుతో ఆలోచన చేసేది 75% ఉంటుంది. ఇమోషనల్ ఫీలింగ్, ఇమోషనల్ కోషెంట్ అది 25% ఉంటుంది టాంజిబుల్ ప్రోడక్ట్లో. అది ఎలా అంటే ఒక వస్తువు చూసాం, సేల్స్ మ్యాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
టీవీ కానివ్వండి, రిఫ్రిజిరేటర్ కానివ్వండి, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఇవి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దీంట్లో ఈ బెనిఫిట్స్ ఉంటాయి, దీని కెపాసిటీ ఎంత, తర్వాత దీనికి ఏ టెక్నాలజీ ఉంది, దీంట్లో రకరకాల రంగులు అన్నీ చూపెట్టిన తర్వాత కస్టమర్ కొనాలని అనిపించిన దానికి కూడా 25% ఇమోషనల్, అంటే మనసు నుంచి కూడా రావాలా కొనాలని, మనసు నుంచి కూడా కొనాలని రావాలనే ఉద్దేశంతో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం మొదలు పెడతారు. పెద్ద పెద్ద యాడ్స్ రిఫ్రిజిరేటర్ చూపెడుతూ దాంట్లో ఉన్న బెనిఫిట్స్ని మనం యూజ్ చేసినట్టుగా. ఒక షర్ట్ అమ్మేది ఉంటే ఆ షర్ట్ ఒక అందమైన పిల్లగాడు వేసుకుని ఉంటాడు, అంటే మనం ఈ షర్ట్ వేసుకుంటే ఇలా కనబడతాం, ఈ పాయింట్ వేసుకుంటే మనం ఇలా కనబడతాం అన్నట్టుగా ఆ డబ్బాల మీద, ఆ ప్యాక్స్ మీద వాళ్ళ బొమ్మలు ఉంటాయి. దాంతో ఇమోషనల్ ఫీలింగ్ వస్తుంది. ఈ 25% ఇమోషనల్ ఫీలింగ్, 75% ఇంటెలిజెంట్ కోషెంట్, ఈ రెండు కలిసి 100% అయి సేల్స్. మరి ఎల్ఐసి లాంటి ఇంటాంజిబుల్ ప్రోడక్ట్స్కు దీనికంటే డిఫరెంట్, కంప్లీట్గా రివర్స్ ఉంటుంది. దీంట్లో ఎలా ఉంటుంది, 25% ఇంటెలిజెంట్ కోషెంట్, 75% ఇమోషనల్ ఫీలింగ్, ఇమోషనల్ కోషెంట్ అంటారు. మీరు ఎంత చెప్పినా పాలసీ గురించి ఎంత వివరించినా అతనికి 25% అర్థమవుతుంది. మీ మెదడు ఉపయోగించి ఎంత చెప్పినా అతని మెదడులో 25% పోతుంది. మిగతా 75% ఉన్నదే అది అతని మనసుకు హత్తుకునేలా చెప్పాలా. ఇక్కడే ఎల్ఐసి ఏజెంట్ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. 75% మరి ఇమోషనల్ కోషెంట్, ఇమోషనల్ ఫీలింగ్ వచ్చేటట్టు ఎలా చెప్పాలంటే, కస్టమర్ ఒడిలో ఒక 6 months బేబీ అమ్మాయి ఉందనుకోండి, మనం ఆ అమ్మాయి గురించి చెప్పినట్లయితే అతను 20 years, 21, 22 years వచ్చేసిన అమ్మాయికి నేను కన్యాదానం చేయాల్సిందే 21 years తర్వాత అని కళ్ళలో నీళ్ళు వచ్చేటట్టుగా మనం చెప్పగలగాలి. అప్పుడే అతని మనసుకు హత్తుకుంటుంది. మన మనసులో ఉన్న మాట అతని మనసులో హత్తుకునేలా చెప్పాలి. ఒక 3-4 years అబ్బాయి ఆడుకుంటున్నాడు అనుకోండి, ఆ అబ్బాయికి రేపు ఎడ్యుకేషన్కు డబ్బులు అవసరం ఉంటాయి అనేది ఎలా చెప్పాలంటే, అతనికి ఆ అబ్బాయి డాక్టర్గా కనబడుతుండాలి, కలెక్టర్గా కనబడుతుండాలి. అప్పుడు నా కొడుకు డాక్టర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు రేపు నేను ఈ పాలసీ తీసుకుంటే అనే ఫీలింగ్ వచ్చేటట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానినే మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటాం, ఎఫెక్టివ్గా క్యాన్వాసింగ్ చేయటం అంటాం. మరి ఇది ఎలా వస్తుంది? ఇది ఎలా వస్తుందంటే, మీరు పదే పదే వెళ్ళి క్యాన్వాస్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. మీరు క్యాన్వాస్ చేసినప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టినట్లయితే మీ సేల్స్ చాలా ఈజీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు మంచి సేల్స్ పాలసీస్ బాగా అమ్మాలంటే మీరు ఈ విషయాల మీద దృష్టి పెట్టండి. మనకు ఈ ఎల్ఐసిలో, మనకు ఇన్సూరెన్స్లో, లైఫ్ ఇన్సూరెన్స్లో ఎన్ని విషయాలు చెప్పినా తక్కువే. నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయండి, దాన్ని ఉపయోగించండి. ఉపయోగించినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.